హిందూస్లో తీర్థం తీసుకుంటాం, మంత్రాలు చదివిన మధ్యలో వాటర్ని కళ్ళకద్దుకొని తీసుకుంటాం, బికాజ్ ఇట్ ఈస్ ప్యూరి, ఆ వైబ్రేషన్లో ఉంది అనేసి. అండ్ క్రిస్టియన్స్ బ్యాప్టిజం చేస్తారు నీళ్ళతో, వాటర్తోనే. సో వాటర్ హోల్డ్స్ ఎ గ్రేట్ పవర్ ఇన్ ఎనీ రిలీజియన్. ఇప్పుడు ఏంటంటే వాటర్ని మనం యూస్ చేసుకుని అఫర్మేషన్స్ చెప్పుకోవచ్చు. అంటే వాటర్ అఫర్మేషన్స్ అంటారు దీన్ని. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక బాటిల్ తీసుకొని నైటే మీ అఫర్మేషన్ రాసి దాన్ని బాటిల్ పైన అతికించుకోవాలి. అంటే అఫర్మేషన్ ఎప్పుడు పాజిటివ్ సెంటెన్స్ అయి ఉండాలి, స్పెసిఫిక్ ఎండ్ రిజల్ట్ మెన్షన్ చేయాలి, మళ్ళీ జరిగింది జరిగిపోయింది అన్నట్టుగా రాయాలి. కావాలి రావాలి అని రాయకూడదు మీ కోరికని. అలా చిన్న సెంటెన్స్లో రాసి నైట్ పడుకునే ముందు దాన్ని చదివి కొంచెం అందులో వాటర్ సిప్ చేసేసి మీ బెడ్ పక్కన పెట్టేసి పడుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే మీరు ఆ అఫర్మేషన్ మళ్ళీ చదివి పాజిటివ్గా ఫీల్ అయ్యి వాటర్ తాగండి. అండ్ ఆ డే అంతా బాటిల్లో ఉన్న వాటర్ని కంప్లీట్ చేసుకోండి. సో దిస్ ఈస్ కాల్డ్ మ్యాజిక్ వాటర్ బాటిల్ టెక్నిక్ అంటాం మేము. సో దీన్ని ఏంటంటే మీరు ఆ వాటర్ తాగినప్పుడల్లా బాటిల్ మీద పదాలని ఆటోమేటిక్గా చూస్తారు. సో మీ మైండ్ ఆటోమేటిక్గా అది చెప్తుంది, అది చదువుతుంది, తెలియకుండా కూడా చదువుతుంది. అది సబ్ కాన్షియస్లో మెల్లిమెల్లిగా రిజిస్టర్ చేసుకుంటుంది. అదొక రీజన్. సెకండ్ థింగ్, వాటర్ హోల్డ్స్ మెమరీ. సో మనం రాసిన పదాలు కూడా ఆ వాటర్ని, ఆ పవర్ని తీసుకుంటుంది, ఎనర్జీని తీసుకుంటుంది. సో ఆటోమేటిక్గా మీరు వాటర్ అఫర్మేషన్స్ చేస్తే 100% రిజల్ట్స్ వస్తాయి. మా కమ్యూనిటీలో ఒక వ్యక్తి వాళ్ళ డాటర్ 10th క్లాస్ రిజల్ట్ 590 మార్క్స్ రావాలి అని రాసి బాటిల్కి స్టిక్ చేశారు. ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది. కరెక్ట్గా వాళ్ళ పాపకి రిజల్ట్స్ 588 మార్క్స్ వచ్చాయి. ఆయనే సర్ప్రైజ్ అయ్యారు. తర్వాత దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ మేనిఫెస్టెడ్ ప్రమోషన్, జాబ్, ఇలా మ్యాజిక్ వాటర్ బాటిల్ని యూస్ చేసి. కానీ నేను ఇక్కడ ఒక క్వశ్చన్ నాకు ఇక్కడ. సో అంటే ఆ బాటిల్లో వాటర్ కూతురు తాగిందా, ఫాదర్ తాగాడా? ఫాదరే తాగాడు. సో ఫాదర్ తాగితే ఎట్లా వస్తుంది? అంటే నా కూతుర్ని నేను ఇలా చూస్తున్నాను అని. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం మన పిల్లల గురించి మేనిఫెస్ట్ చేయొచ్చు.